సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారైన శ్రీ పాండు గారికి, గ్రంథాలయ చైర్మన్ అతిథులు, విశిష్ట అతిథులు, ఆసుపత్రి సంగారెడ్డి జిల్లాకి ప్రజాప్రతినిధులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అవసరమైన వైద్యం అత్యున్నతంగా అందరికీ నిర్వహించబడుతోంది. అలాంటి గౌరవాన్ని ముందు భారతీయ న్యాయశాస్త్రంలో ప్రత్యేకంగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహకారంతో తెలంగాణ నేషనల్ అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెల్లాపూర్ రామచంద్రపురం మండలంలోని తెల్లాపూర్ పాఠశాల సెలెక్ట్ చేయడం జరిగిన మూడు పాఠశాలకు సంబంధించినటువంటి హెడ్ మాస్టర్స్ అయినటువంటి శ్రీమతి రేజశ్రీ గారు, మనమల కిషోర్ గారు, భాస్కర్ సైడ్ ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు, డిపిఆర్ఓ, డిఆర్ఓ, ఆడియో గారికి తదితర అధికారులందరికీ ప్రజలకు ఉపయోగపడేటువంటి సుభిక్షమైన సంగారెడ్డి జిల్లా ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. మల్బరీ చెట్లను పెంచడం, పట్టుపురుగులను కూడా అభివృద్ధికి ఏ విధమైనటువంటి శిక్షణలు ఇవ్వడం, ఈ శాఖ ద్వారా అందరికీ బట్టలన్నీ కూడా ఏ విధంగా తయారైతాయి దానికి సంబంధించిన దాహాన్ని భగీరథ మిషన్ భగీరథలో పూటిక తీత, చెరువులను పునరుద్ధరించడం, ప్రతి ఇంటికి నల్ల నీళ్లు ఏర్పాటు చేయడం, తాగునీటిని సురక్షితమైనటువంటి తాగునీటిని ప్రతి ఒక్కరికి అందించడం మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాలువల యొక్క నిర్మాణం, పంట పొలాలకు కాలువ ద్వారా నీటిని అందించడం, మిషన్ భగీరథ స్టాల్స్ను వారి మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, అధికారిక యంత్రాంగం పర్యవేక్షిస్తున్నారు. కల్వర్టలను ఏర్పాటు చేయడం, కాలువలను నిర్మించడం, పూర్వకాలం నుంచినటువంటి కాలువలను సురక్షితంగా ఏర్పాటు చేసి పంట పొలాలకు నీరు అందించడానికి, చెరువుల యొక్క పూడిక తీత నిల్వల యొక్క నీటి నిల్వల అభివృద్ధి కోసం మిషన్ భగీరథ కృషి చేస్తోంది. అదేవిధంగా బెనిఫిషరీకి త్వరగా ఇంట్లోకి సొంత ఇంట్లోకి వెళ్ళే కళ అనేది కూడా తొందరగా సాకారం జస్ట్ మౌల్స్ అనేవి ఉంటాయండి. ఈ మౌల్స్ అనేవి ఫిక్స్డ్ సైజ్ లో ఉన్నటువంటి 10 feet సైజ్ లో బోర్డ్ సిస్టమ్ తో ఫిక్స్ చేస్తారు. దాన్ని అదేవిధంగా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ మేడం గారు అందరూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పక్షాన ఇచ్చేసినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారైన శ్రీ పాండు గారికి, గ్రంథాలయ చైర్మన్ బి రోహిణి గారు, కల్కి నైకర్, పెద్దదొడ్డి సైరా, కోడి చిన్ని, షేక్ రెహనా,
కోట్ల 19 లక్షల మొత్తాన్ని బయట పెట్టడం జరుగుతుంది. ఓకే సార్. 3 పాఠశాలను జిల్లా వ్యాప్తంగా సెలెక్ట్ చేయడం జరిగింది. వారికి కూడా అప్రిషియేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. హీరో గారు నారాయణఖేడ్ నుంచి ప్రధాన ఉపాధ్యాయులు ఎల్లాపూర్ రామచంద్రపురం మండలం నుంచి ప్రత్యేక పాత్ర పోషించినటువంటి పాఠశాల